నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇంటికి దీపం ఇల్లాలే అంటారు. ఇంటిని చూసి తర్వాత ఇల్లాలని చూడాలి అని కూడా అంటారు. ఒకప్పుడు పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటిని పరిశీలించి చూసేవారట. ఇంటిని సర్దడంలోనే అమ్మాయిలోని అనుకువ మెలకువలను పసిగట్టేవారని మా అమ్మమ్మ ఇప్పటికీ చెప్తుంది. ఒకవైపు సమాజం వైజ్ఞానిక రంగంగా అభివృద్ధి సాధిస్తున్నా ఇంటికి మహారాణి ఇల్లాలి అనే భావన పోలేదు. భర్త అంటే బయట పనులు చేసేవాడు, కుటుంబ పోషణకు అవసరమైన అన్ని పనులు బయట నుంచి చక్కబెట్టేవాడు అని అంటారు. స్త్రీకి ఇంట్లో ఉండి పిల్లల పోషణ, ఇంటిని చక్కదిద్దడం వంటివి చేసే వ్యక్తిగానే గుర్తింపు ఉంది. మహిళలు ఉద్యోగాలు చేస్తూ సంపాదనలో ముందున్నా ఇంటి బాధ్యతల నుంచి మాత్రం ఇంకా బయటపడలేదు. భార్యే ఇంటి పనులను చూసుకోవాలి అనే సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. భార్యాభర్తలు కలిసి ఇంటి పనులు చూసుకునే వారి శాతం చాలా తక్కువ. సరే, ఇంటి బాధ్యతల నడుమ నలిగిపోతున్న నేటి తరం మహిళల గురించి మాట్లాడుకునే ముందు ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? ఉప్పల్లో ఉన్న మేఘ్నాస్ బ్యూటీ పార్లర్లో. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. మరి ఈరోజు మనకి సౌందర్యానికి సంబంధించి ఆవిడేం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శోభారాణి గారు. హాయ్ సంయుక్త, ఎలా ఉన్నారు? బాగున్నాను సంయుక్త. మరి మా సకులకి ఈరోజు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు లాంగ్ హెయిర్స్తో ఉన్న హెయిర్స్కి ఎటువంటి విధంగా మనం హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. ఓకే, లాంగ్ హెయిర్ అంటే సరిపోతుందా? ఇంకొంచెం లెంగ్త్. ఓకే, అంటే చిన్నపిల్లలకి. ఓకే, లెంగ్తీగా ఉన్న వాళ్ళకి ఎటువంటి స్టైల్ ఈజీగా తక్కువ టైంలో వేసుకునే విధంగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. ఓకే, మరి అలా అయితే స్టార్ట్ చేద్దాం సంయుక్త. ఓకే సంయుక్త, ఈ అమ్మాయి హెయిర్ చూసామంటే బట్ లాంగ్గా ఉంది, చూసావా? బాగా లెంగ్తీగా ఉంది. కొంచెం కాకపోతే కొంచెం వాల్యూమ్ తక్కువ ఉంది. అంటే మనకి జడ వేసిన తర్వాత కొంచెం సన్నగా అనిపిస్తూ ఉంటుంది. అంటే వదులుకున్నప్పుడే కనపడదు, మనం అల్లుకున్న తర్వాత సన్నగా కనిపిస్తుంది. దట్ సిల్కీ హెయిర్, సో ఇంకొంచెం సన్నగా ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకి మనం ఎటువంటి హెయిర్ స్టైల్ వేయచ్చు. ఓకే, అది రెగ్యులర్ ప్యాటర్న్ లానే ఉంటుంది, కాకపోతే చిన్న డిఫరెంట్. అది ఏంటంటే నీట్ గా మనకి హెయిర్ స్టైల్ వేసే ముందర మనకి చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకుంటాం కదా. ఓకే, కోంబింగ్ చేసుకున్న తర్వాత ఏదో ఒక సైడ్, ఒక ఎడమ చేతి వైపు కానీ కుడి చేతి వైపు కానీ కొద్దిపాటి హెయిర్ తీసుకుని మామూలు అల్లికి అల్లేసుకుందాం. ఓకే ఓకే, సో ఫస్ట్ అయితే మంచిగా చిక్కులు తీసేసి ఏదైనా ఒక వైపు కొంచెం పార్టీషన్ తీసుకొని దాన్ని రెగ్యులర్ గా అల్లుకుంటాం. అంతే, నార్మల్ గా అల్లుకుంటాం. ఓకే, ఓకే సంయుక్త, ఇప్పుడు చూసావా మనం అనుకున్నాం కదా, కొద్దిపాటి హెయిర్ తీసుకుని రెగ్యులర్ ప్యాటర్న్లో ఏ విధంగా అల్లుకుంటామో అదే విధంగా అల్లుకున్నాం. ఫైనల్లీ వచ్చేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఒకసారి నీట్గా కోంబింగ్ చేసుకుందాం. మిగతా రిమైనింగ్ హెయిర్ అంతా ఒకసారి కోంబింగ్ చేసుకుందాం. సో దీనికి పాపిడి అయితే మనం తీయక్కర్లేదు, పార్టీషన్ లేకుండా డైరెక్ట్గా కూడా మనం కోమ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకి కోమ్ చేసేసుకుని మనం రెగ్యులర్గా ఇప్పుడు జడ వేసాం. ఇప్పుడు జడ రెగ్యులర్ ప్యాటర్న్ వేసాం. ఈ ప్యాటర్న్ వేసినప్పుడు మనకి అల్లికి రావాలి అంటే 3 పాయలు ఉండాలి, అంతే కదా, రెగ్యులర్ ప్యాటర్న్ వేసిన. ఇప్పుడు 3వ పాయ ఏమవుతుంది అంటే మనకి అల్లుకున్న జడనే 3వ పాయ. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే అల్లుకున్నామో అదే 3వ పాయ ఇందులో. ఓకే, మిగతా రిమైనింగ్ హెయిర్ అంతా వచ్చేసి 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఓకే, మనకి రెగ్యులర్గా జడ అల్లుకోవాలంటే 3 పాయలు ఉంటుంది కదా మనకి. ఆ 3 పాయలతో కంపేర్ చేస్తే ఇప్పుడు చూస్తున్నావా, మనం అల్లుకున్న జడని పక్కన పెడితే ఈ టోటల్ హెయిర్ అంతా మనకి కోమింగ్ చేసుకుని ఇవి 2 పాయలు అనుకుంటే ఇది 3వ పాయ. ఓకే, సో అందులో మనం రిమైనింగ్ హెయిర్ లో 3 పాయలు తీయకుండా జస్ట్ 2 పాయలు మాత్రమే తీసి ఆ 3వ పాయ కింద మనం అల్లుకున్న హెయిర్ ని పెట్టుకుంటాం. ఓకే, నీట్గా మనం కోమింగ్ చేసుకున్నాం. సో దీన్ని 2 పార్ట్సే చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ 3rd ఉంది కాబట్టి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేసాం. ఓకే, ఈ 2 సమానంగానే ఉంటాయి 2 పార్ట్స్లో. ఇది వచ్చేసి మనకి 3rd వన్. ఓకే, మన జడ ఎలా అల్లుకుంటాం? ఈ విధంగా 3 పాయలు పట్టుకున్నాం. 3 పాయలు పట్టుకుని జడ ఏ విధంగా అల్లుతాం అదే విధంగా అల్లుకుంటూ వచ్చేస్తాం. ఓకే,
సో అల్లుకున్నప్పుడు కొంచెం టైట్గా అల్లుకోండి. ఫైనల్ అపీరెన్స్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇది మనకు 3వ పాయ. చూస్తున్నావు మధ్యలో మనకు ఒక బెల్ట్ వస్తున్నట్టు వస్తుంది. లెఫ్ట్ అయినా అవ్వచ్చు, రైట్ అయినా అవ్వచ్చు, ఆల్టర్నేట్గా వస్తుంది. మనం తీసుకున్నట్టు సెలెక్టింగ్ అప్పుడు మనకి లెఫ్ట్లో తీసుకున్నా రైట్లో తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే. సో ఇది ఎలా వస్తుందంటే స్టార్టింగ్ ఎండింగ్ కూడా అర్థం కాదు. బట్ ఏంటంటే మనం రెగ్యులర్ ప్యాటర్న్ వేస్తున్నాం ఇక్కడ. ప్రతిరోజు అందరూ వేసుకునేది వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూస్తున్నాం కదా మనకి ఎంతవరకు అయితే ఎంత లెంగ్త్ అయితే ఉందో అంత లెంగ్త్ మనం అల్లేసుకున్నాం, రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాం. ఇది కూడా ఆ లెంగ్త్ అంటే మనకి జడ మనం ముందు వేసుకున్న అల్లిక ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు మనం అల్లేసుకోవాలి. ఇది కూడా ఈ విధంగా అల్లేసుకొని ఇక ఫైనల్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. సో ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుందాం. అది కనిపించకుండా కిందకి పెట్టేసి మనం రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుందాం ఇక్కడ. ఓకే, మనకి కంప్లీట్గా ఇప్పుడు అల్లేసుకున్నాం. ఓకే, అల్లికైతే రెగ్యులర్ ప్యాటర్న్ వచ్చింది. ఇందులో మనకి ఇప్పుడు మనం టాపిక్ మనం ఏమనుకున్నప్పుడు మనకి పల్చగా ఉండే హెయిర్ని కొంచెం వాల్యూమ్ పెంచడం అనుకున్నాం. సో జనరల్గా ఏం చేస్తూ ఉంటామంటే మనం అల్లుకున్నప్పుడు ఇలా ఓపెన్ చేస్తూ ఉంటాం. ఇలా ఓపెన్ చేస్తామనుకో, ఓపెన్ చేస్తే మళ్ళీ ఎలాస్టిక్ యాజ్ ఇట్ ఈస్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో అలా ఓపెన్ చేసినప్పుడు మిడిల్ అంటే సెంటర్లో కాకుండా మనకి సైడ్స్ నుంచి ఓపెన్ చేసి చూడండి. ఇలా అంటే ఎడ్జెస్ ఓన్లీ, ఎడ్జెస్ ఒక్కటి ఓపెన్ చేసి చూడండి. మనకి ఫైనల్ అపీరెన్స్ ఎలా ఉంటుంది చూడండి. మొత్తం పాయ తీయకుండా ఎడ్జెస్ మాత్రమే తీస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూసావా ఈ జడకి ఇందాక అల్లిన జడకిను ఓకే మొత్తం తేడా కనిపిస్తుంది మనకి. రెగ్యులర్ గా నల్లాం మనం. ఇది చూస్తే ఎలా ఉందంటే ఏదో బెల్ట్ మనం పెట్టామేమో అన్నట్టుగా ఉంది. సో మనకి ఎంత వరకు అయితే మనకి విడ్త్ కావాలో అంత విడ్త్ వరకు మనం ఈ విధంగా మనం చేయొచ్చు. సో ఇదే ప్రాసెస్ మనం సెంటర్లో చేసాము అంటే మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో అది అప్పటి వరకే ఉంటుంది. ఇదైతే మనకి ఈవినింగ్ వరకు మనం ఏదైనా ఫంక్షన్కో పార్టీకి వెళ్ళినా కంటిన్యూస్గా అంతే ఉంటుంది. ఇది ఓకే, వేసుకునే దగ్గర నుంచి తీసినంత వరకు అలానే ఉంటుంది. ఓకే, సో ఈజీ కూడా, చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది కూడా. చూస్తున్నా మధ్యలో వచ్చేసి మనకి బెల్ట్లా ఉంది. ఈ విధంగా మనం ఎండ్ చేస్తాం. ఇప్పుడు హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయింది. మనకి డెకరేటివ్ యాక్సెసరీస్ చూద్దాం. ఓకే, ఓకే సంయుక్త, హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసావా ఎంత ఫాస్ట్గా అయిందో మనకి. చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. నార్మల్ మనం జడ అల్లుకున్నట్టే అల్లేసుకున్నా కానీ సో అందులో ఆ టెక్నిక్ అర్థం కాదు ఎలా వేసారు అనేది. అండ్ మీరు అన్నట్టు కొంచెం థిన్ గా ఉన్న హెయిర్ ని చక్కగా వాల్యూమెటిక్ గా కనిపించేటట్టు చేస్తుంది. సో ఇందులో చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి, అవి కనుక మనం ఫాలో అవ్వగలిగితే చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఈ హెయిర్ యాక్సెసరీస్ కూడా చాలా ముద్దుగా ఉన్నాయండి, చాలా అందంగా ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలకి చక్కగా మంచి డ్రెస్ అది వేసి ఇలాంటివి పెడుతూ ఉంటే ఇంకా అందంగా ముద్దుగా కనిపిస్తూ ఉంటారు. ఓకే, అండ్ ఈ హెయిర్ స్టైల్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మీరు అన్నట్టు చక్కగా వాల్యూమెటిక్గా కనిపిస్తుంది, ఇంకా జడ కూడా చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది. సో మరింత మంచి హెయిర్ స్టైల్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సక్లు చూసారు కదండి, ఇది ఈనాటి సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.